ఈరోజు మనం భాగస్వామ్య సంస్థల గురించి నేర్చుకుంటున్నాము. భాగస్వామ్య సంస్థలు భాగస్వామ్య సంస్థలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగస్వామ్యం అంటే ఏంటి? ఇద్దరు అంటే భాగస్వామ్య చట్టం 1932 సెక్షన్ 4 ప్రకారము ఇద్దరు కానీ అంతకంటే వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తూ అందులో వచ్చిన లాభ నష్టాలను పంచుకున్నటకు ఆ వ్యక్తుల మధ్యన కుదుర్చుకున్న వ్రాతపూర్వక ఒప్పందాన్ని భాగస్వామ్యం అంటారు. ఓకే, ఈ భాగస్వామ్యంలో జనరల్గా మనకి ముగింపు లెక్కలు ఉంటుంది. అంటే భాగస్వామ్యం అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అవన్నీ గత క్లాస్లో నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే భాగస్వామ్య ప్రవేశం గురించి నేర్చుకున్నాం. భాగస్వామ్య ప్రవేశం అంటే ఏంటి? భాగస్వామ్య చట్టం నిర్ణీత విధి విధానాల ప్రకారము భాగస్వామ్య సంస్థలోనికి అవసరం ఉన్నప్పుడు ఒక నూతన భాగస్వామిని చేర్చుకొని ఫెసిలిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా సంస్థలో జాయిన్ అవుతాడో అతనిని నూతన భాగస్తుడు అంటారు. సో ఎలా చేరాలి అంటే ఉన్న పాత భాగస్తుడు, గతంలో ఉన్న భాగస్తులకు ఈ కొత్తగా వచ్చే భాగస్తుడు జాయిన్ అవుతాడు. అంటే పాత భాగస్తుల యొక్క అనుమతి తీసుకొని ఆ అనుమతి ప్రకారం అతని నుండి నెక్స్ట్ కొత్త భాగస్తులు చేరుతారు. ఓకే, సో కొత్త భాగస్తులు చేరుతారు. ఎందుకు చేరుతున్నారు కొత్త భాగస్తులు అంటే సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీలను పెంచుకోవడం కానీ, లేక మూలధనాన్ని పెంచుకోవడం కోసం కానీ, బ్రాంచెస్ని పెంచుకోవడానికి కోసం కానీ, పరపతి కోసం కానీ, ఇంకా మరే ఇతర కారణాల వల్ల సంస్థలోకి నూతన భాగస్తుడు ప్రవేశిస్తాడు. సో ఎవరైతే కొత్తగా సంస్థలోకి వస్తారో అతనిని నూతన భాగస్తులు అంటారు. అప్పుడు ఏమవుతుంది, పాత భాగస్తులు మరియు కొత్త భాగస్తులు ఉంటారు. అయితే ఇక్కడ మనకి భాగస్వామ్య చట్టం ప్రకారము సంస్థలోకి వచ్చే భాగస్తులు అదనంగా కొంత మూలధనం తీసుకురావాలి. మరి గుడ్విల్ ఉంటే గుడ్విల్ లెక్క కడితే దాని ప్రకారం గుడ్విల్ కూడా వాళ్ళు చెల్లింపు చేయాలి. అది వాళ్ళు చేయాల్సిన పని. అయితే ఇక్కడ భాగస్వామ్య ప్రవేశంలో ఒక్క నిమిషం రైట్. సో ఇక్కడ మనకి కొత్త భాగస్తులు వచ్చినప్పుడు గతంలో ఉన్న ఆస్తులను కానీ, అప్పులను కానీ, మరి ఇతరమైన దాచి ఉంచిన అంటే రిజర్వులను కానీ, మిగిలి ఉన్న అంటే అన్డిస్ట్రిబ్యూషన్ ప్రాఫిట్స్ అంటారు. గతంలో ఉన్న పాత భాగస్తులకు సంబంధించిన లాభాలను కానీ, నష్టాలను కానీ పాత భాగస్తులు తీసుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఆస్తులను, అప్పులను ఇవన్నిటిని కలిపి మనం ఫస్ట్ పునర్మూల్యాంకనం చేస్తాం. అన్ని ఆస్తులని, అప్పులని పునర్మూల్యాంకనం చేసి గతంలో ఎప్పుడో 5 years 10 years బ్యాక్ మనం కొన్న ఆస్తి విలువ ఈ రోజుకి కొన్ని ఆస్తులు పెరుగుతాయి, కొన్ని ఆస్తుల విలువ తగ్గుతాయి. అంటే జనరల్గా భూమి, భవనాలు ఇలాంటివన్నీ పెరుగుతాయి, పెట్టుబడులు ఇలాంటివన్నీ పెరుగుతాయి. అంటే ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతాయి. అది యంత్రాలు కానీ, మోటార్ సైకిల్స్ కావచ్చు, ఇంకేమన్నా కొన్ని అంశాలు తగ్గుతాయి. అంటే ఇక్కడ మనకి ఇయర్కి కొన్ని ఆస్తుల విలువలు పెరుగుతాయి, కొన్ని ఆస్తుల విలువలు తగ్గుతాయి. సో తగ్గిన విలువను తగ్గిన దాని ప్రకారం, పెరిగిన విలువను పెరిగిన దాని ప్రకారం మనం నమోదు చేసుకొని ఆ నూతన భాగస్తుడు సంస్థలో జాయిన్ అయ్యే తేదీ నాటికి